వైజాగ్ టు లడాక్ డే 32. మేమైతే నైట్ బృందావన్ దాటిన తర్వాత ఒక 100 కిలోమీటర్స్కి ఆగాము. పెట్రోల్ బంక్లోనే పడుకున్నాం. ఏం ప్రాబ్లం అయితే లేదు. మ్యాక్సిమం పెట్రోల్ బంక్లోనే పడుకుంటూ వస్తున్నాం డైలీ. పెట్రోల్ బంక్లో ఎందుకు చూపించట్లేదు నైట్ సెటప్ అంటే, మ్యాక్సిమం మేము కార్లోనే పడుకుంటున్నాం. కార్లో పడుకుంటుంది ఆల్రెడీ ఒకసారి చూపించాను సెటప్ ఎలా ఉందని. రోజు అదే చూపిస్తే బోర్ కొడుతుందని చెప్పి నేను చూపించట్లేదు. సో సాగర్ దగ్గర ఉన్నాము. సో కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. మాకైతే ఇప్పటి వరకు ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు. ఒక్క చోట తప్పితే ఉదంపూర్ దగ్గర, అక్కడి నుంచి ముందు కానీ తర్వాత కానీ ఎక్కడ స్టేకి ఇప్పటి వరకు ఎంటైర్ 1 మంత్లో ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు. మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం కార్లో అస్సలు ప్రాబ్లమే ఉండదు కార్లో వచ్చేపాటైతే. ఎందుకంటే సగం ఖర్చులు మాకు ఇక్కడే మిగిలిపోయాయి. మేము ఎంటైర్ ట్రిప్లో మొత్తం 34 డేస్కి 34 డేస్ అవుతుంది మేము ఇంటికి వెళ్ళేటప్పటికి. 34 డేస్కి గాను ఒక్కరోజు స్టే చేసాం. అది కూడా శ్రీనగర్లో ఆపేశారు కదా, ఆర్మీ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. దానివల్ల మేము మనీ పే చేయాల్సి వచ్చింది. సో అది ఇప్పటి వరకు అయితే 0 రూపీస్. మేమైతే ఎక్కడ మనీ స్పెండే చేయలేదు. ఈ వెదర్లో ఎవరుంటారులే పోలీసులు అనుకుంటే, మా కోసం మహారాష్ట్ర పోలీసులు సర్ప్రైజ్ అని ఆపారు. సో ఏం జరిగిందంటే, ఇక్కడ సైడ్కి ఆపారు, డాక్యుమెంట్స్ అన్నీ అడిగారు, అన్నీ చూపించా, అది ఇది ఏం తేడా లేకుండా మొత్తం చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత నీ కార్కి ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది, ఇది ఉండకూడదు అని చెప్పి మనీ కలెక్ట్ చేసుకుని వెళ్తున్నారు. ఆయన పాకెట్లో పెట్టుకుంటున్న మనీ మనం ఇచ్చిందే. సో ఏం జరిగిందంటే, స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ కంటే ముందు ఇంకో పాయింట్ చెప్తా. దీని తర్వాత వీడియోస్ లదాఖ్లోటి వస్తాయి. ఐ మీన్ వీడియో లదాఖ్లో వస్తుంటుంది. నేను ఈ టాపిక్ చెప్తాను, ఎందుకంటే వీడియోస్ ఎక్కువ రికార్డ్ చేయలేదు. అంత మ్యాక్సిమం ఒకటే రోడ్ స్ట్రెచ్ కొట్టేసాం మొత్తం. ఇది 32 నుంచి 34 డే వరకు మొత్తం ఒకే వీడియో ఇది. సో అందుకని వీడియోస్ తక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళ విషయం చెప్పడం కోసం ఇది నేను వీడియోస్ యాడ్ చేస్తున్నా. ఏమైందంటే, మాకు యాక్చువల్గా ఆపాడు, డాక్యుమెంట్స్ అన్నీ అడిగితే అన్ని డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత వెనకాల క్రాష్ గార్డ్ ఉంది. సో క్రాష్ గార్డ్కి మీరు అమౌంట్ పే చేయాలి, ఇది ఇల్లీగల్ అని చెప్పాడు. సో మ్యాక్సిమం ఏంటంటే మన వైపు కూడా ఉంటుంది, యాక్చువల్గా అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ కిందనే. కానీ ఏంటంటే ఎక్స్ట్రా చెప్తున్నాడు. 12,500 దానికి ఫైన్ అంట. 12,500 కట్టి తర్వాత వెళ్ళమంటున్నాడు. లేదు అది ఇది వెళ్ళేటప్పుడు మాకు ఎవరు అడగలేదు అది ఇది అని చెప్తుంటే, లేదు మీరు ఎన్ని రోజులు మేము ఇదే స్టేట్ నుంచే మూవ్ అయ్యి వెళ్ళాము, మాకు వెళ్ళేటప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ పోలీసులు కూడా ఆపారు. ఆపిన తర్వాత కూడా వాళ్ళు మమ్మల్ని దాని గురించి ఎవరు క్వశ్చన్ చేయలేదు. అంటే ఎప్పుడు వెళ్ళారు అన్నాడు. 1 మంత్ అయిందంటే, నిన్ననే మారిపోయింది రూలు, నిన్న నుంచి ఇది అప్లై లేక వచ్చింది అంటున్నాడు. ఎవరు పెట్టట్లేదు ఇక్కడ అంటున్నాడు. కానీ మా ముందరే చాలా వెహికల్స్ వెళ్ళాయి, వాళ్ళని ఆపలేదు. మేబీ నాకు తెలిసినంత వరకు వేరే స్టేట్ వెహికల్ అని చెప్పి మమ్మల్ని ఆపాడు. సో ఆపి 12,500 కట్టాలి, లేదు అని అంటే 7,000 ఇచ్చే చేతికి వదిలేస్తా అంటున్నాడు. అస్సలు లేదు, ఖర్చు అంతా అయిపోయింది, ఏం లేదని చెప్పినా వినట్లేదు. సో ఎంతసేపు, దాదాపు ఒక 10-15 నిమిషాలు అసలు ఎంత చెప్పినా కూడా ఇంటలేరు. వాళ్ళకి ఏంటంటే మనీ కావాలి ఎండ్ ఆఫ్ ద డే, అది మెయిన్ ప్రాబ్లం. సో లేదు, అఫీషియల్గా వెళ్ళి దాంతో కట్ చేసుకోండి అని చెప్దామంటే 12,500 ఒరిజినల్ లైసెన్స్ తీసుకున్నాడు. ఒరిజినల్ లైసెన్స్ తీసుకొని దీనిపైన ఫైన్ వేస్తాను నేను, నువ్వు వచ్చి 1 వీక్ తర్వాత కోర్టుకు వచ్చి కోర్టులో ఫైన్ కట్టి దాని తర్వాత నువ్వు తీసుకెళ్ళాలి, లేదంటే క్యాష్ ఇచ్చి తీసుకెళ్ళిపో, ఎలా అయినా పర్లేదు నీ ఇష్టం అంటున్నాడు. అంత మేమేం కావట్లేదు. అసలు మాకు యాక్చువల్గా రూల్ తెలియదు. ఫస్ట్ థింగ్ తెలియదు ఇన్ ద సెన్స్, వెళ్ళేటప్పుడు రూల్ లేదు. ఇది ఇప్పటికిప్పుడు రూల్ పెట్టారంటే అది మాకు ఎలా ప్రాబ్లం అవుతుంది. మేము ఇంకోసారి వచ్చినప్పుడు ఇలా అడిగితే ఓకే, కానీ ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయి ఒకే ట్రిప్లో వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు మీరు అడిగితే మేము ఎలా చేస్తాం? అది కూడా మేము వచ్చి 1 మంత్ అయిపోయింది ఇక్కడికి. సో మాకు ఎలా తెలుస్తుంది అంటే, ఇవన్నీ నాకు సంబంధం లేదు, నువ్వు కట్టి డబ్బులు తీసుకెళ్ళు, లేదంటే కోర్టుకి వేస్తాము, కోర్టుకు వచ్చి తీసుకొని వెళ్ళమంటున్నాడు. కావాలని అంతా చేస్తున్నారు. సో మీకు కూడా ఇలాంటి అవుతాయి, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మనం ఎంత పర్ఫెక్ట్గా ఉండి ఏమి క్యారీ చేస్తున్నా ఏదో ఒక బొక్క ఎత్తుకుతారు దాంట్లో నుంచి మీరు ఫైన్ కట్టించుకోకుండా వదలరు. మ్యాక్సిమం ఎంతో కొంత వాళ్ళకి ముట్టించకుండా వదలరు వాళ్ళైతే. మాకు దీనికే ఇంత ఇబ్బందిగా అనిపిస్తుంటే ఇంకా లాంగే. మాకు యాక్చువల్గా ఏంటంటే, మొత్తం మేము 34 డేస్ ట్రిప్లో ఎక్కడ ఎవ్వరు క్వశ్చన్ చేయలేదు, వీళ్ళు తప్ప. సో ఎవ్వరికీ లేని ప్రాబ్లం వీళ్ళకి ఒక్కటే ఎలా వస్తుందో మరి నాకైతే అర్థం కావట్లేదు. ప్రతి వేరే స్టేట్ వెహికల్స్ని నన్ను ఆపినప్పుడు ఇంకా కొన్ని ఆపారు, నా తర్వాత ఇంకా కొన్ని వెహికల్స్ ఆపారు. కానీ మహారాష్ట్ర వెహికల్స్ ఒక్కటి కూడా ఆపలేదు. ఓన్లీ అదర్ స్టేట్ వెహికల్సే. ఎల్లో బోర్డ్ కానీ వైట్ బోర్డ్ కానీ ఏ బోర్డు అయినా మ్యాక్సిమం వాళ్ళు ఆపుతుంది
వేరే స్టేట్ వెహికల్స్. సో వేరే స్టేట్ వెహికల్స్లో వస్తున్న వాళ్ళకి పక్కా ఇలాంటి జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మహారాష్ట్ర నుంచి వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. మాకైతే ఇలా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎండ్ ఆఫ్ ద డే అంతా చెప్పి లాస్ట్కు 300 తీసుకొని వదిలేశాడు. ఇంకా ఏం చేయాలో ఇంకా మీరే ఆలోచించండి. ఇలా జరుగుతుంది పరిస్థితి. సో అంతా కంప్లీట్ చేసుకొని ఆల్మోస్ట్ వైజాగ్ దగ్గరకు వచ్చేసి బార్డర్, ఇది ఒడిస్సా బార్డరు. ఇంకా నెక్స్ట్ అరకు చూసుకొని, అరకు యాక్చువల్గా విజిట్ చేయట్లేదు, ఆన్ ద వే అరకు మీద లోపలికి వెళ్ళిపోతున్నాం అంతే. సో ఈ రోజుతో లదాఖ్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. సో రేపటి నుంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాయి. ఐ మీన్ ఒక ప్లేస్ గురించి డీటెయిల్గా వీడియోస్ చెప్తాను. అండ్ మోర్ ఓవర్ మేము ఎంత క్యారీ చేసాము, లగేజ్ మొత్తం ఏమేమి అవసరమవుతాయి, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ నేను చెప్తాను నెక్స్ట్ వ్లాగ్లో. సో మీరు లదాఖ్ వెళ్ళే ప్లాన్ ఉంటే ఆ వ్లాగ్ అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ, బాయ్.